నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మనం రకరకాల పచ్చళ్ళు చేస్తాం కదా, అందులో హైలైట్ ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడి. దీన్ని నువ్వులు వేసి పల్లి వేసి కూడా చేసుకోవచ్చు. మనం కూరకి లేత బీరకాయలు తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుంటాం కదా, బీరకాయని ముందుగానే కడిగేసి చెక్కు తీయండి. ఆ చెక్కు తీసిన బీరకాయలకి మనం ఎంత కారం అయితే తినగలుగుతామో అన్ని ఎండుమిరపకాయలు, ఈ టైప్ పచ్చడికి పచ్చిమిరపకాయ కాదండి, ఎండుమిరపకాయలు, కాస్త పెసరపప్పు, అంతేనండి. ఎండుమిరపకాయలని ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకుని మూకుట్లో మనం ఎంత కారం అయితే తినగలుగుతామో మనం తీసుకున్న చెక్కుకి నేనైతే ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. పక్కనే బీరకాయ కూర అవుతుంది. ముందుగా ఎండుమిరపకాయలు వేయించి తీసేసుకున్న తర్వాత ముందుగా కడిగి చెక్కు తీసుకున్న బీర తొక్కు కూడా ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో సుమారు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ చిటికెడు పసుపు వేయించి ఇలా చల్లారి పెట్టుకోవాలి. వెల్లుల్లి గుళ్ళు 4-5 రెబ్బలు. ముందుగా మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక అరకప్పు పెసరపప్పు అండి. పెసరపప్పు చలవ చేస్తుంది, రుచి కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. బీర తొక్కు పెసర పచ్చడి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకొని ముందుగా అన్నీ కలిపి మిక్సీ కొట్టేయకుండా ఇలా ముందు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పెసరపప్పు మిక్సీ కొట్టుకున్న తర్వాత అప్పుడు తొక్కు వేసి కాస్త చింతపండు, రుచికి సరిపడా నిమ్మకాయ చింతపండు కూడా వేసి మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. ఈ పచ్చడి చేసేటప్పుడు రాజుగారు, పేదరాశి పెద్దమ్మ గరిక పచ్చడి ఇలాగే గుర్తొచ్చిందనమాట. గరిక పచ్చడి కూడా అడవిలో తప్పిపోయి ఆకలి కోసం తిరుగుతున్న రాజుగారికి అన్నం పెట్టమని వస్తే అప్పుడు రాజుగారికి ఏం పెట్టాలో తెలియక పక్కనే ఉన్న గరికని తీసుకొచ్చి ఇలాగే పచ్చడి చేసి పెట్టిందట ఆవిడ. రాజుగారు అమృతం అనుకుంటూ తినేశారు. తినేసి మళ్ళీ వెళ్ళి రెసిపీ చెప్పమంటే ఆవిడ ఇలా చెప్పిందట రెసిపీ. గరిక పచ్చడి అంటే తిడతారని బీర తొక్కు పచ్చడి